నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, నవంబర్ మాసం విశేషంగా కార్తీక మాసం మనకి కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? సో ఈ మాసం ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. కుంభరాశి. ఈ రాశి వారిలో పుట్టినటువంటి జాతకులు మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు. వీళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు. వీళ్ళ జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టరు. అలాగే వీళ్ళకి ఉన్నటువంటి స్వభావాల్లో వీళ్ళకు కోపం అధికంగా ఉంటుంది. అలాగే వీళ్ళు తొందరపడి చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీళ్ళకు జీవితంలో స్థిరత్వం వచ్చేసరికి 35 సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. అంటే దాదాపుగా వాళ్ళ వయసు 35 సంవత్సరాలు వస్తే కానీ స్థిరపడేటటువంటి యోగం రాదు. ఆఫ్టర్ 35 సంవత్సరాలు ఎప్పుడైతే దాటడం ప్రారంభమవుతుందో అప్పుడు వాళ్ళకి ఇల్లు కొనుక్కోవాలి, అలాగే డబ్బు సంపాదించాలి, జీవితం పట్ల శ్రద్ధగా ఉండాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు వాళ్ళకు అప్పుడు ప్రారంభమవుతాయి. 35 సంవత్సరాలంత వరకు తిరుగుతూ ఉంటారు. అలాగే జల్సాలు చేస్తూ ఉంటారు. సుదూర ప్రాంతాలకు విహారయాత్రలకు చాలా వెళుతూ ఉంటారు. ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారు ఈ కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు, అలాగే డబ్బు సంపాదించడంలో అలాగే ఉంటారు, ఖర్చు పెట్టడంలో కూడా అదే రకమైనటువంటి విషయాలు కలిగినటువంటి వారు కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. కనుక కుంభరాశి వారికి ఈ యొక్క సంవత్సరము ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది నడుస్తుంది. ఇంకా 2.5 సంవత్సరాల పాటు వీళ్ళకు శని ప్రభావం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. నవంబర్ మాసం, ఈ మాసంలో వీళ్ళకి ఏమిటి అంటే కనుక కుంభరాశి వారికి నవమ స్థానం 9వ స్థానంలో రవి సంచారం జరుగుతుంది. అంటే వీళ్ళకు నెల ఫలితాలు కాబట్టి మాస ఫలితాలుగా రవి యొక్క సంచారాన్ని బట్టి చూసుకుంటూ ఉండాలి. రవి సంచారం కూడా అంత యోగ్యంగా లేదు. ఇటు శని సంచారం బాగాలేదు, రవి సంచారం కూడా బాగాలేదు. రవి వీళ్ళ యొక్క జన్మస్థానం నుంచి 9వ స్థానంలో రవి సంచరిస్తూ ఉన్నాడు. అలాగే 2వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. ఈ రెండు కాంబినేషన్స్ అనేటటువంటివి వీళ్ళ జీవితంలో ఏమిటి అని అంటే కనుక కొద్దిగా ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. అంటే శని వీళ్ళ జాతకాన్ని కొద్దిగా నష్టపరుస్తూ ఉంటాడు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరంగా కావచ్చు, లేదు అని అంటే కనుక కుటుంబ పరంగా కావచ్చు, ఇతర వ్యవహారాల్లో కావచ్చు, కొన్ని చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు. అకాల భోజనం చేస్తూ ఉంటారు. విందులు వినోదాలు ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు. అంటే నిలకడ చాలా తక్కువగా, ప్రయాణాలు విపరీతంగా చేస్తూ ఉంటారు. అలాంటి జాతక స్వభావం కలిగినటువంటి వారు. కాబట్టి కుంభరాశి వారు తప్పకుండా ఈ యొక్క కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం చేయించుకోవాలి. ఎందుకంటే ఫర్దర్గా వీళ్ళకి ఏమిటి అంటే ఈ మాసంలో వీళ్లకు శుభయోగాలు కలగాలి అని అనుకుంటే గనక వీళ్ళు కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం చేయించుకొని దానికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక చేసుకుంటే కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు వీళ్ళ జాతకంలో ఏర్పడతాయండి. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ కాస్త దూరంగా ఉంటేనే బెటర్ అంటారు ఈ టైంలో? ఇప్పుడున్నటువంటి తరహాలో ఇన్వెస్ట్మెంట్లు పెడితే మంచిదే, పెద్ద ఇబ్బంది. శని బాగా లేనప్పటికీ కూడా రవి కొద్దిగా వీళ్ళ జాతకంలో ఏంటి అని అంటే కనుక రవి కూడా కొద్దిగా అనుకూలంగా లేడు. కాకపోయినా ఇన్వెస్ట్మెంట్ల ప్రకారం పెట్టవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి దానికి సంబంధం లేదు. వృత్తి వ్యాపారం కావచ్చు, లేదా విద్యా ఉద్యోగం కావచ్చు, దీని పరంగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే కనుక వీళ్ళు తప్పనిసరిగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు, సిచ్యువేషన్స్ అలా వస్తూ ఉంటాయి. కాబట్టి పెట్టవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. శత్రువుల పరిస్థితి అండి గురుగారు, శత్రు సంహారం జరగాలంటే మరి ఏం చేయాలి? శత్రువులు ఎక్కువ శత్రువులు కుంభరాశి వారికి నిరంతరం శత్రువులు పుడుతూనే ఉంటారండి. ఎందుకంటే కుంభరాశి వారి యొక్క జాతకంలో వీళ్ళ మంచే వీళ్ళ శత్రువు. వీళ్ళు ఏదైనా కూడా ఇతరులకు మంచి చేద్దాము అనేటటువంటి ఆలోచనతో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు నష్టపోతూ ఉంటారు, ఎదుటి వాళ్ళు బాగుపడిపోతూ ఉంటారు. ఎవరికి కూడా కుంభరాశి వారు కాదు, లేదు, రాదు అనేటువంటి సమాధానం చాలా తక్కువగా చెప్తూ ఉంటారు. సరే నీకెందుకులే నేను చూసుకుంటాను, సర్లే నీకెందుకులే నేను ఉన్నాను, ఇలా మాటలు ఇచ్చేస్తూ ఉంటారు. దానికోసం నిలబడుతూ ఉంటారు. కష్టమో నష్టమో ఒకసారి మాట ఇచ్చాం కదా అని చెప్పేసి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలైనా చేసి ఎదుటి వారిని సేవ్ చేస్తుంటారు. కానీ వీళ్ళు కష్టపడుతూ ఉండేటటువంటి ప్రభావాలు ఎక్కువగా కుంభరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతుంటాయండి. వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాల పరిస్థితి గురుగారు ఎంతవరకు సక్సెస్ అవడానికి ఛాన్స్? కుంభరాశి వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహ యోగం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణాలు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. ఇన్ని సంవత్సరాల వివాహం కోసం ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరికీ ఈ సంవత్సరంలో, ఇప్పుడు ఈ మాసంలో, కార్తీక మాసంలో తప్పకుండా వివాహం కుదిరేటటువంటి అవకాశం వాళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఈ యొక్క విదేశీ ప్రయాణం పెట్టుకోవాలి అని అనుకుంటున్నారో తప్పకుండా విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి దరఖాస్తు పెట్టుకోండి. వాళ్ళ
వాళ్ళకి తప్పకుండా విదేశీ ప్రయాణం వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అక్రమ సంబంధాల వల్ల వైవాహిక జీవితంలో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే పరిస్థితులు ఉంటాయి? కాలానుతరంగా చూడాలి అని అంటే గనక వీళ్ళ జీవితంలో అమ్మాయిలకు సంబంధించినటువంటి వ్యసనాలు తప్పకుండా ఉంటూ ఉంటాయి. అది ఒక వయసు వచ్చేంత వరకు దాదాపుగా వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ఒక 27-28 సంవత్సరాలంత వరకు వీళ్ళకు అలాంటి తరహాలు ఉంటూ ఉంటాయి. వీళ్ళకు ఎలాగైతే 29 సంవత్సరాలు దాటి 30లోకి అడుగుపెట్టి 31లోకి అటు ఇట్లా మా వయసు పెరుగుతున్న కొద్ది వీళ్ళకి ఏంటి అంటే జీవితం పట్ల శ్రద్ధ ఎదురవుతుంది. ప్రతి మనిషి జీవితంలో స్త్రీ వల్ల నష్టపోవడము, మోసపోవడము, లేదా స్త్రీ వల్ల లాభపడడము, వాళ్ళకు మంచి జరిగేటటువంటి సూచనలు తప్పకుండా ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉంటాయి. అవి లేవు అనేటటువంటి జీవితం ఎవరిది కూడా ఉండదు. కాకపోతే ఏంటి అంటే అది కొంతకాలం వరకు మాత్రమే పరిమితంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు స్త్రీ వల్ల మోసపోవడం కావచ్చు, స్త్రీ వల్ల ఇబ్బందులు పడడం కావచ్చు, లేదా స్త్రీలోలులు కావచ్చు, స్త్రీతో సాంగత్యాన్ని పెంచుకునేటువంటి అక్రమ సంబంధాలు కావచ్చు, ఏవైనా కూడా సమ్ ఆఫ్ టైం పీరియడ్ వరకే ఉంటాయి. 29-30లోకి వచ్చాము అని అనుకుంటే అవన్నీ పక్కన పెట్టేసి కెరియర్ మీద ఫోకస్ చేసేటటువంటి ఆలోచనలు పెరిగిపోతాయి. 30 సంవత్సరాలు దాటాయనుకోండి, ఇల్లు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, కుటుంబం పట్ల శ్రద్ధగా ఉండాలి, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, పిల్లా పాపలను జాగ్రత్తగా చూసుకోవాలి, మంచి చదువులు చదివించాలి, ఈ ఆలోచనలు పెరిగిపోతాయి. ప్రతి మనిషి జీవితంలో పాజిటివ్ నెగిటివ్స్ తప్పకుండా ఉంటాయండి. ప్రతి మనిషి ఏం పుణ్యాత్ముడు కాదు, ప్రతి మనిషి ఏం పాపాత్ముడు కాదు. వాళ్ళ లెవెల్స్ని బట్టి. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి వయసులో ఉన్నటువంటి బిహేవియర్ ఇప్పుడు ఉండదు, ఇప్పుడు ఉన్నటువంటి బిహేవియర్ ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఉండదు. కాలం ఏమిటి అంటే మనిషిని మార్పు చెందించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటిది కాలం. కాబట్టి స్త్రీ వల్ల ఇబ్బందులు పడేటటువంటి టైం ఆఫ్ పీరియడ్. ఇప్పుడు ఎవరిదైనా కుంభరాశి వారు ఉన్నారనుకోండి, వాళ్ళు 27, 25, 26 సంవత్సరాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళకు తప్పకుండా స్త్రీ సాన్నిహిత్యం కోరుకునేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు ఉంటారు. స్త్రీతో సాంగత్యం చేయాలి అనేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు ఉంటూ ఉంటారు. కాబట్టి స్త్రీ వల్ల ఇది దీనిని అక్రమ సంబంధం అనేటటువంటిది కాకుండా డిఫెండ్ వాళ్ళ ఏజ్ని ప్రకారంగా వాళ్ళ యొక్క ఊహల్లో బ్రతుకుతూ ఉంటారు, ఆలోచనలో ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. సమ్ టైం 30 సంవత్సరాలు పడ్డాయనుకోండి, జీవితం, కెరియర్, ఫోకస్, తర్వాత డబ్బు సంపాదన, తర్వాత వృత్తి సంపాదన, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఈ టైం ఆఫ్ పీరియడ్ అనేటటువంటిది ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుందండి. ఇక చివరగా గురుగారు, లవ్ అండ్ అఫెక్షన్స్ పరంగా, కుటుంబ వ్యవహారాల పరంగా ఎలా ఉంటుంది? ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా మళ్ళీ అందరూ కలిసి రీయూనియన్ లాంటిది ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఏమన్నా కుటుంబ పరంగా చూసుకోవాలి అని అనుకుంటే గనక తప్పకుండా కుటుంబంలో వీళ్ళకు మంచి స్వభావమే ఉంటూ ఉంటుంది. కానీ కోపము, ఆవేశం కొద్దిగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు మంచి చేసేదానికంటే తొందరపాటు నిర్ణయాల వల్ల, తొందరపడి చేసుకునేటటువంటి కొన్ని ప్రయత్నాల వల్ల కొద్దిగా నష్టపోయేటటువంటి సూచనలు ఉంటూ ఉంటాయి. కాబట్టి దాని ద్వారా పెద్ద ఇబ్బంది ఏమీ కనిపించట్లేదు. కాకపోతే కుటుంబం పట్ల శ్రద్ధగా ఉంటూ ఉంటారు. అలాగే రాబోయేటటువంటి రోజులు ఎలా కష్టపడాలి అనేటటువంటి ముందు చూపుతనం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి ఓవరాల్గా ఈ మాసము కొద్దిగా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక ధనత్రయోదశి వస్తుంది. ఆ ధనత్రయోదశి రోజున ఈ యొక్క కమలాత్మికా సహిత శ్రీ మహాలక్ష్మి యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. అయ్యో నేను ఈ వీడియో అప్పుడు చూడలేదండి, నేను అనుకోకుండా నేను ఇది చూడకపోయాను, లేదా నేనే చేయించుకునేవాడిని అనుకుంటే ఈ యొక్క కమలాత్మికా సహిత శ్రీ మహాలక్ష్మి యాగం చేసేటటువంటి సమయంలో కొన్ని యంత్రాలు ఈ ధనాకర్షణ యంత్రం కావచ్చు, శివశక్తి స్ఫటికలింగాలు కావచ్చు, కొన్ని పూజ చేసి నేను నా దగ్గర పెట్టుకుంటాను. ఒకవేళ మీరు అయిపోయిన తర్వాత చూస్తే కనుక ఇవి ఆర్డర్ చేసుకోండి. ఇవి ఆర్డర్ చేసుకొని మీ ఇంట్లో ఆ యొక్క ధనాకర్షణ యంత్రము, శివశక్తి స్ఫటికలింగాన్ని మీ ఇంట్లో ప్రతినిత్యం పూజించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా కూడా కొన్ని అవాంతరాలు, ఏలినాటి శని ప్రభావం తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది శని త్రయోదశి రోజున ఈ ధనత్రయోదశి వస్తుంది. కాబట్టి ఆ రోజు పూజించినటువంటి వస్తువులు మీ ఇంటికి తెచ్చి పెట్టుకుంటే శుభము, లాభం కలుగుతుంది. ఇక అలాగే కార్తీక మాసం కూడా ఉంది గురుగారు. కార్తీక మాసం విశేషంగా శివునికి ఏ విధంగా వీళ్ళు ప్రార్థిస్తే బాగుంటుందంటారు? కార్తీక మాసంలో శివారాధన చాలా వైశిష్ట్యాన్ని పొందినటువంటి మాసము. శివ కేశవులకు సంబంధించినటువంటి మాసం. కాబట్టి దీపారాధన చేసుకోవడము, దాన ధర్మాలు చేయడము. కార్తీక మాసంలో ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నువ్వులు దానం చేయండి. నువ్వులు, దీపదానం ఈ రెండూ కలిపి చేసడం వల్ల వాళ్ళకు కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. అలాగే వీలైతే కార్తీక మాసంలో కుంభరాశి వారు వీలైతే ఒక 10 మందికి అన్నదానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. దాని ద్వారా వీళ్ళకు శుభం, లాభం కలుగుతుంది. దాన పుణ్యం వల్ల వీళ్ళకు రాబోయేటటువంటి అవాంతరాలు, ఇబ్బందులు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుందండి. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.